హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త చాలా మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఊబర్ నుంచి రావడం జరిగిందనమాట. సో, మనందరికీ ఊబర్ తెలుసు కదా! టాక్సీ అప్లికేషన్ అనమాట. సో, మనందరం ఊబర్ వాడే ఉంటాం కదా! కార్ బుకింగ్‌కి, బైక్ బుకింగ్‌కి అలా. సో, ఆ ఊబర్ నుంచి మనకి ఈ యొక్క ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట. సో, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఊబర్.com నుంచే నేను వాళ్ళ కెరియర్స్ పేజ్‌లోకి వెళ్ళి కెరియర్ చూసి చెప్తున్నాననమాట. ఓకేనా? సో, ఇక్కడ రోల్ కూడా చూసుకుంటే మనకి సిఓఈ స్పెషలిస్ట్ 2 అని ఉందనమాట. సిఓఈ అంటే ఏంటి కాదు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. అంటే ఇది మనకి మార్కెటింగ్ టైపు రోల్ అనమాట. మార్కెటింగ్ టైప్ జాబ్ అనమాట. ఓకేనా? సో, సిఓఈ స్పెషలిస్ట్ 2 అనే రోల్కి వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం సోషల్ మీడియా టికెట్ హ్యాండిలింగ్. సో, మనం ఏంటంటే మేజర్గా సోషల్ మీడియా మొత్తం అంతా కూడా హ్యాండిల్ చేస్తాం అనమాట. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా వాళ్ళు వెంటనే రెస్పెక్టివ్ టీమ్కి ఎస్కలేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి వెంటనే రీచ్ అవుట్ అవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది అనమాట, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి కమ్యూనికేట్ విత్ హై ప్రొఫైల్ రైడర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ సోషల్ మీడియా, మేనేజ్ ఎస్కలేషన్స్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్నల్ టీమ్స్. ఓకేనా? హ్యావింగ్ ఎబిలిటీ టు హ్యాండిల్ సేఫ్టీ రిలేటెడ్ ఎస్కలేషన్స్ ఆన్ సోషల్ మీడియా, ప్రొవైడ్ టాప్ నాచ్ కస్టమర్ సపోర్ట్ త్రూ ఈమెయిల్ అండ్ ఫోన్ కాల్స్, ఐడెంటిఫై ప్యాటర్న్ హెల్పింగ్. సో బేసికల్గా మన రోల్ ఏంటంటే సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండాలి. సో ఎవరైనా ఏదైనా ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఉంటుంది, మీరు ఇక్కడ చూసినట్టయితే. సో ఇక్కడ చూసినట్టయితే బీ ఏబుల్ టు రిపోర్ట్ వైరల్ పోస్ట్ ట్రెండ్స్, సో ఇంటర్నల్ టీమ్స్ క్యాన్ టేక్ ద రైట్ డెసిషన్, రైట్ యాక్షన్ ఇన్ టైమ్లీ మేనర్. ఓకేనా? సో మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలి ఈ యొక్క పర్టికులర్ ఊబర్ పేజెస్లో. సో ఎవరైనా ఏదైనా పోస్ట్ వీళ్ళ ఊబర్ని ట్యాగ్ చేసి ఏదైనా పోస్ట్ చేస్తే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. అది కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఏదైనా పోస్ట్ వైరల్ అయితే మనం వీళ్ళ ఇంటర్నల్ టీమ్కి ఎస్కలేట్ చేయాలన్నమాట. సో అది ఒకవేళ ఇమీడియట్ ఫిక్స్ చేస్తే ఆ ఇంటర్నల్ టీం వాళ్ళు చూసి ఫిక్స్ చేస్తారన్నమాట. సో ఇలా ఈ విధంగా మీ యొక్క రోల్ అనేది ఉంటుంది అనమాట. సో టోటల్గా మొత్తం సోషల్ మీడియా మేనేజ్మెంట్ రోల్ అనమాట. ఓకేనా? సో ఈ యొక్క రోల్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ బి గ్రాడ్యుయేట్ అనమాట. అంటే మనకి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలన్నమాట. సో మీకు ఏ గ్రూప్లో మీరు డిగ్రీ చేసినా పర్వాలేదు. సో మీకు బేసిక్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇవి మీకు ఆప్షనల్ అనమాట, మీకు మ్యాండటరీ ఏం కాదు. సో ఇక్కడ ఆప్షనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మన కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే అవుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ చదవడం రావాలి, అర్థం చేసుకోవడం రావాలి, రాయడం కూడా రావాలన్నమాట మనకి ఇంగ్లీష్ అనేది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫెమిలియారిటీ విత్ గూగుల్ డ్రైవ్, ఎస్పెషల్లీ గూగుల్ స్ప్రెడ్ షీట్స్ అండ్ గూగుల్ డాక్స్. ఒకసారి మనకి గూగుల్ డాక్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే వాళ్ళైతే ఫ్లెక్సిబుల్ హవర్స్, ఎబిలిటీ టు వర్క్ మార్నింగ్స్, ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ టు కవర్ హవర్స్ ఆఫ్ ఆపరేషన్స్ యాజ్ నీడెడ్ అని చెప్పి ఉన్నది కదా. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ జాబ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో అంటే ఫిక్స్డ్ జాబ్, ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి ఉండదు అనమాట. ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు. సో మనం ఆ పర్టికులర్ పోస్ట్ చేసేటప్పుడు మనం యాక్టివ్గా ఉండి వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. సో అందుకు ఫ్లెక్సిబుల్ అవర్స్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఓకే. అండ్ ఈ యొక్క రోల్ చూసుకుంటే ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లో వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు అకామిడేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తాను అంటున్నారు. కాకపోతే దానికి కొన్ని ఏవో రిక్వెస్ట్ ఉంటాయంట. సో మీకు అకామిడేషన్ కావాలంటే మీరు పర్టికులర్ ఈమెయిల్కి మెయిల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు అకామిడేషన్ మీకు అరేంజ్ చేస్తానని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.